నిమ్మలవరా రే ఏం లేదు ఇక కోలాన్ని కమ్మినట్టే ఉంటుంది. అట్లా అప్పుడప్పుడు పరిహాసాలు ఆడాలి. పని మధ్యలో ఇట్లా ఆడినామనుకో మనం పని చేస్తున్నాం అన్న ఫీల్ నుంచి బయటపడి జర కొంచెం మళ్ళీ ఎనర్జెటిక్గా మళ్ళీ వర్క్ చేస్తాం అనమాట. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ముచ్చట ఏంటంటే గడ్డి కట్టలు తోలుతున్నాం అనమాట. గడ్డి కట్టలు తోలుతున్నాం, దానికోసమని ట్రాక్టర్ తీసుకుపోదామని వచ్చిన ఇక్కడికి. అంటే ఇది వేరే వాళ్ళ బాయ్, అంటే మనకు ట్రాక్టర్ లేదు కదా, సో వాళ్ళ బాయ్ దగ్గరికి వచ్చిన గడ్డి కట్టలు తీసుకుపోదామని. ఈరోజు బ్లాగ్లా గడ్డి కట్టలు తీసుకొచ్చి అంటే అన్నీ మన వ్యవసాయం చేసే వాళ్ళ వర్క్స్ ఎట్లా ఉంటాయి అని కొంచెం చూపిద్దామని నా ఇంటెన్షన్ అనమాట. సో మీరు బ్లాగ్ మాత్రం చివరి వరకు చూడండి. ఇలా బాయ్ కూడా బాగుంది చూడడానికి. అప్పుడే పొలం దున్నుతుర్రు ఇక్కడ, గడ్డి కట్టలు, ఆవులు. సో మీరైతే వ్లాగ్ చివరి వరకు చూడండి, మంచిగా ఉంటుంది. ఇక నా స్టైల్లో నేను ఎక్స్ప్లోర్ చేస్తా ఎట్లా ఉంటుంది వర్క్ ఏందని. సో ఇదైతే అందరికీ తెలిసిన పనే, గడ్డి కట్టలు వేసుకురావడం. వ్యవసాయ పనులు అందరికీ తెలిసినాయి, కానీ సిటీలో ఉండే వాళ్ళకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ట్రాక్టర్ తీసుకోవడానికి వచ్చినాం. ఆ ట్రాక్టర్ తీసుకొని పోయి ఇంటి దగ్గర నాన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా పోరగాళ్ళు ఉన్నారు, పోయి 2 ట్రాక్టర్లు తీసుకొని పోయి గడ్డి కట్టలు వేసుకొని వద్దాం. బ్లాగ్ మాత్రం చివరి వరకు చూడండి, మంచిగా ఉంటుంది. జర ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇప్పుడే అయితే మనం పొలం కాడికి వచ్చినాం. గడ్డి కట్టలు వేసుకోవాలి. మనోళ్ళు అందరూ వచ్చారు. ఎవడు లేటుగా వచ్చిండు. ఇక గడ్డి కట్టలు వేసుకొని 2 బండ్లు గోడ, 1 బండి కనిపిస్తుంది కదా చెట్టు కింద, అది ఇది తీసుకొని పోవాలి. కర్రలు పెట్టి ఒకళ్ళు బండి లోడ్ వేస్తారు, ఒకళ్ళు ఇద్దరు మోస్తారు, నేను ఒకరిని లేపుతా. సెట్ ఇది వచ్చి మొత్తం 4 ఎకరాల గడ్డి. 4 ఎకరాలలో 240 కట్టలు దాకా అయినాయి. గడ్డి బాగా అయింది. ఇంకా దాదాపు ఒక 3 నుంచి 4 ట్రాక్టర్లు అయితే తట్టుంది. ఇప్పుడైతే 2 ట్రాక్టర్లు తీసుకోవాలి. ఇంకా పని స్టార్ట్ చేస్తున్నాం వర్క్. మొత్తం ఇప్పటి వరకు అయితే 3 వరుసలు అయినాయి. ఎన్ని వరుసలు అయినాయిరా? 3 వరుసలు. ఎన్ని కట్టలు పట్టినాయి? 17. అంటే మొత్తం ఇంతవరకు ఒక 50 కట్టలు అయినాయా? 50 కట్టల వరకు అయినాయి. ఇది ఫస్ట్ బండి. రెండో బండి మన అనుకుందాడ చెట్టు కింద వాడు ఉంది. ఇంకా నడుస్తుంది పని. ఇంకొక గంట. ఆలయ కట్టింది కూడా ఈ బండేరా? తిరుమలేజ్ బండి ఆలయ కట్టింది కూడా ఏనండి చెప్పు. మరి అదెందుకు ఇది ఎందుకు అంటే తారిపోయింది ఎందుకు పొరిచాను బాగా. అదే దారిపోయినట్టు ఇది, అదే కథ. ఇది గడ్డి బండికి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూసుకుంటే దగ్గర 50-60 కట్టలు వేసినాము. ఇంకొక 15 కట్టలు వేస్తే కథ అయిపోతుంది ఈ బండి. నెక్స్ట్ బండికి వేయాలి. కొంచెం ముందర జరుపుతున్నాం బండి. ఎండ మాత్రం బాగా కొడుతుంది. ఎండ మాత్రం పొట్టు కొడుతుంది. అక్కడ చెరువు కనిపిస్తుంది చూసిరా? అది మా ఊరి పక్కన చెరువు, మాదారం చెరువు అంటారు. దాంట్లో చేపలు ఏమో టేస్ట్ ఉంటాయి. తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడైతే గడ్డి బండి అయితే లోడ్ అయింది. ఇప్పుడు తాళ్ళు కడుతున్నాం. ఇక తాళ్ళు కట్టడం ఒకటే ఉంది. ముందర నుంచి ఆడంగా అయిపోవే. నాకు ఈ చేయి నొప్పి లేస్తుంది, కింద దారుతుంది. నువ్వు గుంజుకో. ఆడ మేడమేలకి వేసిగా బాబాయ్. ఏడరా వేసి పెట్టినది, మళ్ళీ అది గుంజు టైట్ చేయాలి. అవులే మరి తీయాలి. మరి 3 ఇద్దరు పట్టుకోరి. పైన పట్టుకో చూడు, ఆడ పట్టుకో, పైన పట్టుకోరా. పైన పట్టుకోరా. నీకు తెలియదు. ఇప్పుడే అయిపోయింది ఈ బండి అయితే. ఇక ఒకటి అయిపోయింది. కూరగాయలు నీళ్ళు అవుతారు పడ. ఈ రోజు మబ్బుల పడుతుంది, కానీ ఇవాళ మబ్బుల పడతలేదు. ఎదురు కథ శ్రీరాములు. మనం పనికి వచ్చినాం కాబట్టి
మావాడు దప్పటి వేసిన లోడు ఎంత అయింది నిమిషం అర్ధ గంట అయిందా అర్ధ గంటలో అయిపోయింది ఇంకో బండి ఓ ఆడ ఉంది జాండీర్ ఓ ఏడుంది రజా ఓ అతడు హెడ్ కాడ ఉంది జాండీరు దాంట్లో ఇప్పుడు లోడ్ వేయాలి దాన్ని ఉంచుతాడా ఒక బండి అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకో బండికి లోడ్ చేస్తున్నాం మొత్తం 2 బండ్లు ఇది వచ్చేసి జాండీర్ 5039 ఇక దాంట్లో ఇది లోడ్ చేసుకొని ఇంటికి పోవడమే ఇక నిమ్మలవరా రే ఏం లేదు ఇక కోలాన్ని కమ్మినట్టే ఉంటుంది తాడుంది చూసుకోవచ్చారా భద్రం చల్లబడుతుంది అవి నాకు కానీర్రా శివుడుగాడు భలే తోలుతున్నారా బండి భలే తోలుతున్నా బండి అమ్మా మస్తు కలర్ఫుల్ ఉన్నారు అట్లా అప్పుడప్పుడు పరిహాసాలు ఆడాలి పని మధ్యలో ఇట్లా ఆడినామనుకో మనం పని చేస్తున్నాం అన్న ఫీల్ నుంచి బయటపడి జర కొంచెం మళ్ళీ ఎనర్జెటిక్గా మళ్ళీ వర్క్ చేస్తాం అనమాట ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ టిప్స్ అనమాట ఇవన్నీ మనం పని చేస్తుంటే పెద్దల దగ్గర నేర్చుకోవచ్చు అట్లా ఇంకొక కట్టేస్తే 2 బండి కూడా అయిపోద్ది 4286 డాక్టర్ కూడా అయిపోయింది ఇక తాళ్ళు కట్టడం ఒకటే బాకీ ఉంది ఇక తాళ్ళు కట్టుకొని చక్కగా ఇంటికి పోడే ఇక మ్యాక్సిమం దాంట్లో దీంట్లో 72 కట్టలు కట్టినాయి ఇంకా ఎక్కువ ఏం దొక్కబోట్లేదు ఎందుకంటే కొంచెం దూరం పోవాలి 5 కిలోమీటర్లు కాబట్టి ఎక్కువ ఏం దొక్కట్లేదు ఇంకా తాళ్ళు కట్టుకొని పోవడమే జర బాగానే చల్లబడ్డది వాతావరణం అమ్మది కూడా లేకపోతే పొట్టు ఇది పొట్టు ఒళ్ళు పుల్ల ఇది ఇక మొత్తానికైతే 2 బండ్లు లోడ్ చేసినాం ఇప్పుడు ఇక మనం పోవడమే లేట్ ఉంది కొన్ని తాళ్ళు కడుతురు ఆడింత ఇక మనం ఈ 2 బండ్లను తీసుకొని పోవాలి అది ముచ్చట ఇది భాగవతం అది టైం వచ్చి మధ్యాహ్నం 1 అవుతుంది పొట్టు ఎండ కొడుతుంది అప్పుడప్పుడు మబ్బుల పడుతుంది అంత ఈజీ కాదులే బండ్లు 2 అయితే లోడ్ అయినాయి ఇక పోతున్నాం ఇంటికి నిమ్మలంగా పోవాలి అటు ఇటు అయిందనుకో కదా జై తెలంగాణ అయితే లేదు ఆడేద్దాం ఇప్పుడే అయితే హైవే ఎక్కినాం ముందర మనదే బండి పోయేది వెనక మనది ఈ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది చక్కగా ఇంటికి పోవాలి ఇప్పుడే ఇంటికి వచ్చినాం బండి ఇంట్లో పెడుతున్నాం రివర్స్ జర ఎదురుకు ఉంటుంది మా ఇల్లు మొత్తం అరే కొంచెం ఇట్లా పోయి ఆ చక్కగా పోనిస్తే ఇట్లాని అడ్డు పో ముందర పోని కొంచెం అరే అవి ఏ ప్లేస్ ఉంటే తీసుకుపోయి వేయచ్చులే వాళ్ళు అయిపోయినాక ముందర పెరుగులే వీడియోలో చక్కబడుతున్నాయి కదా ఒక గిల్ల మందం అటుంటారే అరే రాణి చక్కగా వేసుకో పోనీ ఏం కాదు తొక్కితే ఏం కాదు అది పోనీ పోనీ బండ్లు అయితే 2 బండ్లు ఒకటి అన్లోడ్ అయింది ఇంకోటి రివర్స్ పెట్టినాం తాళ్ళు ఇస్తున్నాం తాళ్ళు ఇప్పాలి ఓకే గాయస్ చూసిరు కదా మొత్తం అయిపోయింది 2 ట్రాక్టర్లు చేసినాం
ఇంకా అక్కడ ఒక 70-80 గంటలు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి దాన్ని మనం పూడిపేసేయాలి. అప్పుడైతే మనం వర్షాన్ని తడవకుండా ఉంటుంది అనమాట. ఇక మామూలు కర్రలు ఇట్లా అన్నీ తీసేస్తారు. ఇంకో తాళ్ళు ఇట్లా మడత పెట్టి అయిపోయింది. మళ్ళీ రేపన్నా ఎల్లుండన్నా తీసుకురావాలి. ఓకే, మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే కంటిన్యూగా అంటే మామూలుగా మన వ్యవసాయ పనులు కానీ ఇంకా మన క్రికెట్ కూడా ఆడలేం కదా, క్రికెట్ బ్లాగ్స్ ఇవన్నీ వస్తుంటాయి అనమాట మన ఛానల్లో. సో మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరు కూడా నాకు ఏమన్నా ఈ కంటెంట్ చేయి బ్రో, ఈ వీడియోస్ చేయండి బ్రో, నాకు ఏమన్నా సజెస్ట్ ఇస్తే నేను కూడా చేస్తాను దానికి తగ్గట్టు. సో మీరైతే చాలా బాగా సపోర్ట్ ఇస్తారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో అట్లనే కీప్ సపోర్టింగ్, నేను కూడా మంచి మంచి కంటెంట్ చేస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.